యువరాజ్ గారు నన్ను కాదు అప్పుడే అంటున్నారు. సో ఇంత బ్యూటిఫుల్తో పాటు ఇంత టఫెస్ట్ సీన్స్ని కూడా అంత బాగా క్యాప్చర్ చేసిన, అంత రేసీగా క్యాప్చర్ చేసిన డిఓపి యువరాజ్ గారు రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఎడిటర్ అనిల్ గారిని కూడా వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. వీళ్ళు తీసినవంతా ఆ స్క్రీన్ మీద అంత ప్రాపర్గా ఎడిట్ చేసి యూనో అంతలా మనం ఎంజాయ్ చేయగలిగిన ఆ విధంగా మన అందరి ముందుకి బైకర్ని తీసుకొచ్చిన ఎడిటర్ అనిల్ గారు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అనిల్ గారు. యువరాజ్ గారితో నేను అనిల్ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అనిల్ పసల, ఎడిటర్. సో ఇట్స్ యాక్చువల్లీ సార్ రియల్ మూమెంట్ ఇదంతా. లైక్ నిన్న సార్ మీకు చెప్పినట్టు ఇది నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ నేను కాలేజ్ టైమ్స్లో 2014లో శర్వానంద్ గారు మా కాలేజీకి గెస్ట్గా వచ్చారు. అది యువి క్రియేషన్ ప్రొడ్యూస్ చేసిన రన్ రాజా రన్. ఇప్పుడు ఆ సేమ్ బ్యానర్ సేమ్ కాంబోలో నేను ఇక్కడ ఎడిటర్గా ఇక్కడ నిలబడినందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇది అంటే నేను ఒక ఇంజనీరింగ్ నుంచి ఈ సైడ్కి వచ్చేసిన దానికి ఇది ఒక సక్సెస్ లాగా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ కమింగ్ టు బైకర్, నాకు బైక్ ఒకప్పుడు కారు కానీ ఇది కానీ ఆల్మోస్ట్ ఒక 120లో అలా స్పీడ్లో నేను డ్రైవ్ చేసేవాడిని. తర్వాత మ్యారేజ్ అయింది, ఆ స్పీడ్ 100కి వచ్చింది. తర్వాత నా డాటర్ వచ్చాక ఆ స్పీడ్ 70, 80కి వచ్చింది. ఈ స్టోరీ లైన్ మొత్తం 2.5 అవర్స్ చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఆ రెస్పాన్సిబిలిటీ, అదే ఒక స్పోర్ట్స్ మ్యాన్, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, అదే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక ప్రొఫెషన్కి ఒక రెస్పాన్సిబిలిటీకి మధ్యలో ఎలా నలిగిపోతూ ఉంటారని బ్యూటిఫుల్ డ్రామాని అభిలాష్ ఒక 2.5 అవర్స్ కమ్యూనికేట్ చేశారు. అదే థింగ్ నేను ఎడిట్ రూమ్లో ఇప్పుడు ఇందాక ఫ్యూ పీపుల్ చెప్పినట్టు ఆ సౌండ్స్ వినపడుతున్నాయి అన్నారు కదా, నాకు 350 TB ఫుటేజ్ క్యాప్చర్ చేసి 250 అవర్స్ ఫుటేజ్ చాలా కష్టపడ్డానండి. ఎలా తీసారు ఆ రేసింగ్ అంతా. అది తీసుకుని వచ్చి ఆల్మోస్ట్ 2 months ఎడిట్ రూమ్లో కూర్చుని అవే సౌండ్స్ అవి చూసి అదంతా ఒక కట్టు ఒక షేప్కి వచ్చాక అందరూ చూసిన వాళ్ళు అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. అండ్ ఈరోజు స్క్రీన్ మీద అదే రిఫ్లెక్ట్ అవుతుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ F1 చూసాక ఆ టైంకే మాది 80% ఆఫ్ ద షూట్ అయిపోయింది. అది చూసాక చాలా కామెంట్స్ నేను విన్నాను, ఇండియాలో ఇలాంటి సినిమా తీయగలమా అని. అప్పటికే 80% మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా అంటే మేము తీసామన్న కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో అండ్ పర్ఫార్మెన్సెస్కి వస్తే సార్ శర్వానంద్ సార్ మొత్తం బ్లడ్ పెట్టేశారు సార్ మొత్తం సినిమాకి. అండ్ ప్రతి ఫ్రేమ్ చూస్తే కంప్లీట్లీ లైక్ వావ్ మూమెంట్. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ అని ఎందుకు అనేది అంటే సినిమా చూడాలి, యాక్టర్స్ అనేది ప్రూవ్ చేసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఇప్పుడు రాజశేఖర్ సార్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, లైక్ వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్లో ఆ పర్ఫార్మెన్స్ లేకపోతే ఇంకా 4-5 సీన్స్ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4-5 సీన్లు యాడ్ చేయాలి. వాళ్ళు ఒక్క ఎక్స్ప్రెషన్స్తో మొత్తం అంతా కన్వే చేస్తారు. సో అది వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ ఇంత ఆపర్చునిటీ ఇదంతా నన్ను నమ్మి అభిలాష్ అన్న నాకు ఇచ్చినందుకు అండ్ అది బిలీవ్ చేసి ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్.